గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ప్రస్తుతం ఉన్న యుద్ధ పరిస్థితుల వాతావరణానికి తగ్గట్టు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్యలో జరుగుతున్న కారణాల వల్ల అసలు ఐపీఎల్ సంగతి ఏమైందో కూడా మనం చూస్తూ ఉన్నాము. దాన్ని అయితే సడన్గా ఆపేశారు. మరి మళ్ళీ రీస్టార్ట్ ఎప్పుడు అవుతుంది, మరి ఇది తాత్కాలికమైనదేనా లేకపోతే లాంగ్ టర్మ్ ఏమన్నా ఉండే అవకాశాలు ఉంటుందా అనే దాని గురించి కూడా చాలామంది కొంచెం వరీ అవుతున్నారు. మెయిన్గా క్రికెట్ ఫ్యాన్స్ దాని గురించి కూడా మాట్లాడడానికి బీసీసీఐ అఫీషియల్ స్కోరర్ అలాగే స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు ఇప్పుడు మనతో పట్టినారు. మరి సార్ని అడిగి బోల్డెన్ విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే చాణక్య. సార్, అర్ధాంతరంగా మరి ఐపీఎల్ ఆగిపోవాల్సిన సమయం వచ్చింది. అసలు ఏంటి సార్ పరిస్థితి? మళ్ళీ రీస్టార్ట్ అయ్యే అవకాశాలు ఏమన్నా ఉంటాయా తొందరలో? కానీ కొంచెం స్మాల్ కరెక్షన్. యా, అర్ధాంతరంగా ఆగిపోయింది అనే దాన్ని నేను ఒప్పుకోను. ఇట్స్ ఎ బ్రేక్. ఓకే, జస్ట్ ఏ బ్రేక్. ఒక 1 వీక్ అంటే ఈవెన్ బీసీసీ అఫీషియల్గా అనౌన్స్ చేసినటువంటిది కూడా 1 వీక్ అనేటువంటిది. మేబీ ఇఫ్ యూ టేక్ ద వర్స్ట్ సైడ్ మేబీ ఇంకొక 1 వీక్ ఎక్స్టెండ్ అవ్వచ్చేమో. బట్ ఓవరాల్గా అయితే కనుక టోటల్గా రివైవ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి బ్రాడ్కాస్టింగ్ ఇది కావచ్చు కాక, లేకపోతే కనుక ఈ ఏడాది యాక్చువల్గా ఇంత మటుకు కప్పు గెలవనటువంటి టీంలన్నీ కూడా టాప్ 4లోకి వస్తున్నటువంటివి. రైట్ ఫ్రమ్ ఆర్సీబీ నుంచి కావచ్చు, లేకపోతే పంజాబ్ కింగ్స్, అలాగనే ఈవెన్ ఢిల్లీ క్యాపిటల్స్, ఈవెన్ జీటీ ఫర్ దట్ మ్యాటర్. అఫ్ కోర్స్ ఫస్ట్ గెలిచింది అనుకోది, బట్ అయినా కానీ ఆ తర్వాత మళ్ళీ కొంచెం డౌన్ ఫాల్. సో కాబట్టి అగైన్ వాళ్ళు సెకండ్ టైం గెలిచేటువంటి అవకాశం. సో అట్లా అంటే ముంబై ఇండియన్స్ని పక్కన పెట్టేట్లయితే కనుక ఎస్ఆర్హెచ్, కేకేఆర్, సిఎస్కే ఇట్లాంటి గ్యారంటీగా కప్పు కొడతాయి అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి టీమ్స్ ఏమో ఆల్రెడీ ప్లే ఆఫ్ నుంచే బయటకు వచ్చినటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇట్లాంటి ఒక కొత్త ఛాంపియన్ వస్తాడు అనేటువంటి తరుణంలో ఇలాంటి బ్రేక్ రావడం అనేటువంటిది. సో డెఫినెట్గా వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఇది ఉంటుంది, రిక్వెస్ట్లు ఉంటాయి. అదేం ప్రెషర్ అని అన్నాను, బట్ జనరల్గానే ఐపీఎల్ గవర్నింగ్ బాడీకి వాళ్ళు ఇచ్చేటువంటి రిక్వెస్ట్ అంటే ఎట్లాగోట్లా చూడండి అనేటువంటిది. సో కన్సిడరింగ్ ఆల్ దీస్ డెఫినెట్గానే ప్లస్ ఉన్నటువంటి ఫ్యాన్ బేస్, ఐపీఎల్కి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్, దీని అంతా దృష్టిలో పెట్టుకున్నప్పుడు దీన్ని ఇక్కడ ఎండ్ చేయడం అనేటువంటిది ఉండేది. ఎందుకంటే దిస్ ఇస్ ది 18th ఎడిషన్. మనం చూస్తే కనుక లాస్ట్ 17 ఎడిషన్స్లో కూడా ఇట్లాగా ఒక ఐపీఎల్ సగంలో ఆపేయడం అనేటువంటిది లేదు. ఫర్దర్ సో మెనీ రీజన్స్ మనం సౌత్ ఆఫ్రికాలో చేసాం, దుబాయ్లో చేసాం. అంటే అవుట్ ఆఫ్ ది కంట్రీ వెళ్ళి కండక్ట్ చేసినటువంటి సందర్భాలు, కోవిడ్ కావచ్చు, ఎలక్షన్స్ టైం కావచ్చు, ఏదైనా సరే ఇది. సో కాబట్టి అట్లాగే ఇంకొక ఆల్టర్నేటివ్ని కూడా వెతుక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ టోటల్గా ఇక్కడికి ఇది స్టాప్ ఇంకా అనేటువంటి పరిస్థితి మాత్రం 100% ఉండదు. దట్ డెఫినెట్లీ ఐ కెన్ అష్యూర్ యూ. సార్, ఇప్పుడున్న పరిస్థితులు ఒకసారి గమనిస్తే టోటల్ నార్త్ ఇండియాలో ఉన్న మ్యాక్సిమం స్టేట్స్లో ఉన్న సిటీస్ మీద టార్గెట్ అనేది కూడా పాకిస్తాన్ వాళ్ళు చూశారు. అండ్ కొన్ని దాడులు అనేది కూడా జరుగుతున్న సందర్భాన్ని మన సైన్యం దాన్ని తిప్పికొడుతున్నాయి. కానీ ఇలాంటి సందర్భాల్లో మరి ఇలాంటి హై టెన్షన్లో ఐపీఎల్ జరుగుతుందా లేదా అనేది కూడా చాలామంది వరీ అవుతున్నారు. ఈ బ్రేక్ అనేది కూడా చాలా తక్కువ ఉంటే బాగుంటుంది అంటున్నారు. కానీ చూస్తున్న పరిస్థితుల తగ్గట్టు అది లాంగ్ అయ్యేటట్టు అనిపిస్తుంది సార్. అంటే ఒక్కటి, అన్లెస్ గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ వచ్చేదాకా మాత్రం డెఫినెట్గా దీన్ని రివైవ్ చేసేటువంటి ఆలోచన అయితే ఉండదు. దట్ ఈస్ ఫర్ షూర్. ఎందుకంటే ఒక మూల అక్కడ మన దేశాన్ని రక్షించడం కోసమని, దేశాన్ని కాపాడటం కోసమని సైనికులందరూ అక్కడ పోరాడుతూ ఉన్నప్పుడు మనం ఇక్కడ ఏదో ఐపీఎల్ అంటే ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ చేస్తాము. బికాస్ క్రికెట్ ఐపీఎల్ అనేటువంటిది ఐఎమ్ సారీ టు సే ఇదేమి ప్రొఫెషనల్ క్రికెట్ కాదు. ఇట్స్ ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ అండ్ క్రికెట్ ఈజ్ ఈక్వల్ టు ఐపీఎల్. సో కాబట్టి అక్కడ ప్రొఫెషనలిజం ఉండొచ్చు కాక, బట్ అంటే మీకు టెస్ట్ మ్యాచ్ క్రికెట్కి లేకపోతే కనుక బైలాటరల్ సిరీస్లో ఉండేటువంటి ఆ సీరియస్నెస్ ఇక్కడ ఉండదు గ్యారంటీగానే. సో అందుకని అట్లాంటి దాన్ని ఎంటర్టైన్ చేయడం అనేటువంటిది ఎంత మటుకు సబబు అనేటువంటిది ప్రతి పౌరుడి నుంచి వచ్చేటువంటి క్వశ్చన్ అది. సో అందుకని దీన్ని ఆపడం అనేటువంటిది జరిగింది. సో ఒకసారి క్లియరెన్స్ వచ్చిన తర్వాత డెఫినెట్గానే అండ్ మోరోవర్ యాక్చువల్గా ఇండియాకు ఉన్నటువంటి అంటే మనం ఇప్పుడు ఇండియాకు ఉన్నటువంటి సైనిక సామర్థ్యాన్ని దాన్ని అటువంటి అనాలిసిస్ చేసేటువంటి దాంట్లో మనం ఇక్కడ లేము. బట్ కంపేర్ చేసుకుంటే కనుక ఇండియా నిజంగానే తలుచుకొని అంటే వార్ని కనుక డిక్లేర్ చేసి అఫీషియల్గా వార్ని డిక్లేర్ చేసి ఇదైతే కనుక హార్డ్లీ ఇట్ టేక్స్ 1 వీక్ to 10 days అంటే పాకిస్తాన్ అనేటువంటిది పటంలోనే లేకుండా చేయటానికి. సో ఇప్పటిదాకా మనం చేస్తున్నది ఏంటంటే వాళ్ళు వస్తున్నటువంటి దాన్ని మనం తిప్పి కొడుతున్నామే కానీ మనంతటా మనం ఎప్పుడు కూడా వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి కొట్టేటువంటి ప్రయత్నం చేయలేదు లాస్ట్ 2-3 days నుంచి గమనిస్తే కూడా. అంటే 7th స్టార్ట్ అయితే. సో కాబట్టి ఆ యాంగిల్లో చూసినప్పుడు నిజంగానే వార్ ఒకవేళ అనివార్యమయ్యి ఓపెన్ అయితే కూడా మ్యాక్సిమం 10 daysలో ఖతం అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇట్ టేక్స్ అనదర్ 3-4 days టు సెట్ రైట్ ద థింగ్స్. అందుకని ఎంత లేదన్నా కానీ ఇంకో 15 daysలో. ప్లస్ లక్ ఏంటంటే చాణక్య ఇక్కడ మనకి అది అంటే అనుకోకుండా జరిగిందా లేకపోతే కాకతీయులంగా జరిగిందా అనేటువంటిది ప్రీ ప్లాన్డ్గా అయింది అనేటువంటిది కాదు. కానీ
లక్కీగా ఏంటి అంటే ఐసీసీ గైడ్ లైన్స్కి అనుగుణంగానే ఈ షెడ్యూల్ అనేటువంటి తయారైంది. Yeah. ఐసీసీ గైడ్ లైన్స్ ఏముంటాయి అంటే ఒక మేజర్ ఈవెంట్ అయిన తర్వాత ఇంకొక మేజర్ ఈవెంట్ స్టార్ట్ అవడానికి దేర్ షుడ్ బి ఏ మినిమమ్ ఆఫ్ 10 days గ్యాప్, బికాస్ ప్లేయర్స్ మళ్ళీ రికవర్ అవ్వటం కోసం అనేటువంటి. సో దట్ ఈస్ ది ఐసీసీ గైడ్ లైన్, బేసిక్ గైడ్ లైన్. సో ఇక్కడ యాజ్ పర్ షెడ్యూల్ 25th ఐపీఎల్ అయిపోవాలి ఫైనల్స్. ఆ తర్వాత మళ్ళా జూన్ 2nd వీక్లో కానీ ఈవెన్ మన డబ్ల్యూటీసీ 3rd సైకిల్ కావచ్చు, అంటే ఇండియా ఇంగ్లాండ్ ఇది కావచ్చు, లేకపోతే కనుక సౌత్ ఆఫ్రికా ఆ సిరీస్, లేకపోతే కనుక ఈవెన్ వెస్టిండీస్లో ఉండేటువంటి కరేబియన్ లీగ్, మొత్తానికి ఏదైనా సరే నెక్స్ట్ మేజర్ ఈవెంట్స్ స్టార్ట్ అవడానికి దేర్ ఇస్ ఎ గ్యాప్ ఆఫ్ 2 weeks. సో లక్కీగా మనం ఒక 1 week ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తే కనుక అప్పుడు కూడా దాన్ని డెఫినెట్గానే అంటే ఆ క్వశ్చన్ అనేటువంటిది కవర్ అయ్యేటువంటి విధంగానే ఉంది. నేను ఎప్పుడైతే బీసీసీఐ 1 week అనేటువంటి దాన్ని అనౌన్స్ చేసిందో అప్పుడు నేను మొత్తం చెక్ చేస్తే, సో ఆ 1 week ఎక్స్టెండ్ చేసినా కూడా అంటే మేక్ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ 25th యూ టేక్ జూన్ 2nd 3rd ఫైనల్స్ అయింది అనుకుందాం. సో కాబట్టి అప్పటికి కూడా దెర్ ఇస్ 15th మళ్ళీ స్టార్ట్ అవుతుంది, జూన్ 15th. సో యూ హ్యావ్ ఏ గ్యాప్ ఆఫ్ క్లియర్ కట్ గ్యాప్ ఆఫ్ 10 days. సో కాబట్టి అందుకని మనకి ఆ విషయం అంటే ఐసీసీ నుంచి అబ్జెక్షన్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. సో ఐసీసీ గైడ్ లైన్స్ క్లియర్గా ఇక్కడ ఫాలో అవుతూ ఉన్నాయి. సో ఆ రకంగా మనం ఒక రకంగా లక్కీగానే ఉన్నాం అనుకోవచ్చు. ఇంకా అంత కాకపోతే కనుక టు కట్ షార్ట్ ఇట్ డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ ప్రొవిజన్ ఆఫ్ డబుల్ హెడర్స్. మామూలుగా అయితే కనుక ఇప్పుడు ఇక్కడ ఆగిపోయినటువంటి దాని నుంచి చూస్తే కనుక అంటే 10th యాక్చువల్గా ఎస్ఆర్హెచ్ పంజాబ్ మ్యాచ్ దగ్గర నుంచి ఆగిపోయింది, ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఆగిపోయింది. అంటే అది కనీసం ఒక మ్యాచ్ అనేది అంటే ద మ్యాచ్ హ్యాస్ స్టార్టెడ్, మ్యాచ్ హ్యాస్ స్టార్టెడ్. సో దాన్ని కాదు నేను అనేది, కంప్లీట్ అసలు ఫుల్ మ్యాచ్ ఆగిపోయింది ఎక్కడ అంటే కనుక ఎస్ఆర్హెచ్ అండ్ పంజాబ్ మ్యాచ్ ఆగిపోయింది. అక్కడి నుంచి కరెక్ట్గా ద పోస్ట్పోన్మెంట్ అనేటువంటిది అనౌన్స్మెంట్ వచ్చినటువంటిది అక్కడ. ఆ మ్యాచ్ పంజాబ్ ఢిల్లీ మ్యాచ్కి వచ్చేటప్పటికి 10.1 overs అయిపోయినాయి. సో దట్ మీన్స్ యాక్చువల్ ద మ్యాచ్ వాజ్ ఆన్ వన్స్ ద యాజ్ పర్ ది ఐసీసీ రూల్స్ ప్రకారం ఏంటి అంటే ఎంసీసీ లా ఏంటి ఏం చెప్తోంది, వన్స్ ద టాస్ ఈజ్ ఓవర్ ద గేమ్ ఈజ్ ఆన్. ఓకే, ఈవెన్ అందుకనే యాక్చువల్గా ఈ గేట్ అంటే కలెక్షన్, రిఫండ్, టికెట్ రిఫండ్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ బహుశా చేస్తే చానికి అదే అడగచ్చు కాక సహజంగానే టికెట్ కొన్నటువంటి ప్రేక్షకుడికి ఉండేటువంటి ఇదేంటి అంటే లాజిస్టిక్స్ ఏంటి అనేటువంటిది ఆలోచిస్తే కూడా టాస్ అయిపోయి ఒక బాల్ కనుక పడిన తర్వాత అయితే కనుక మ్యాచ్ ఆగిపోయి ఏదైనా కారణంతో అంటే మనం ఇందాక కోట్ చేసుకున్నట్టు పంజాబ్ అండ్ ఢిల్లీ మ్యాచ్ ధర్మశాల ఇది ఆ స్పెక్టేటర్కి ₹1 కూడా రిఫండ్ రాదు. బట్ అదే ఈ పంజాబ్ అండ్ మన ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కోసం ఆల్రెడీ కొన్నటువంటి ఇది ఉంది. ఆ నెక్స్ట్ సపోజ్ 22nd నుంచో 23rd నుంచో రివైవ్ చేసింది అనుకుందాం మనం. సో అప్పుడు ఆ డేట్లో ఇదే టికెట్ వ్యాలిడిటీ ఉంటుంది. ఒకవేళ అలా కాదు, నాకు అప్పుడే ఖాళీ లేదు, నాకు ఐఎమ్ ప్రీ ఆక్యుపైడ్, ఈ రోజున కాబట్టి 10th కాబట్టి నేను ఖాళీగా ఉన్నాను, టికెట్ కొనుక్కున్నాను, నాకు అవసరం లేదనే ప్రేక్షకుడు ఉండేట్లయితే కూడా హీ విల్ గెట్ ది 100% రిఫండ్. సో ఆ ప్రొవిజన్ ఎలాగూ ఉంది. సో అందుకని వీటన్నిటినీ కన్సిడరేషన్లోకి చేసినప్పుడు అటు ప్రేక్షకుడు ఇబ్బంది పడట్లేదు, ఈవెన్ యాక్చువల్గా ఫ్రాంచైజీలు కూడా ఇబ్బంది పడట్లేదు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఫ్రాంచైజీ ఓనర్ ఒక్కొక్కళ్ళు ఇన్ని కోట్లు పెట్టి ఎందుకు కొంటున్నారు అంటే కనుక వాళ్ళకి గేట్ కలెక్షన్ కూడా మేజర్ రెవెన్యూ సోర్స్. సో కాబట్టి అక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఈ రకమైనటువంటిది ఉంది. సో దాన్ని మొత్తానికి కట్ షార్ట్ చేసి డబుల్ హెడర్లు పెట్టైనా సరే ఫినిష్ ఆఫ్ చేసేటువంటి అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఇంకొక స్పెక్యులేషన్ అనేది కూడా వస్తూ ఉంది సార్, ఏంటంటే అంటే మిగతా సిరీస్ అయితే ఒక 15 days వరకు బాకీ ఉంది. సో ఈ ఐపీఎల్లో ఒకవేళ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో జరగకపోతే ఆఫ్టర్ ద ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత ఏషియా కప్ ఉన్న ప్లేస్లలో ఏషియా కప్ని ఎగురుకొట్టేసి ఈ ఐపీఎల్ని జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా బయట మనం వింటూ ఉన్నాం. మరి ఇది కూడా అవకాశం ఏమన్నా ఉంటాయంటారా? అంటే అక్కడ మళ్ళీ చాలా ఈక్వేషన్స్ మనకి సాటిస్ఫై కావాలి. ఓకే, వీ హ్యావ్ టు జస్టిఫై ఆల్ దోస్ బికాస్ ఎందుకంటే అప్పటికి యాక్చువల్గా మిగిలినటువంటి కంట్రీస్ అన్నీ కూడా బైలాటరల్ సిరీస్లో ఎప్పుడైతే మన ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ తోటి డబ్ల్యూటీసీ సైకిల్ 3rd సైకిల్ మొదలవుతుందో ఆటోమేటిక్గా మిగిలినటువంటివన్నీ కూడా ఆ రకమైనటువంటి వాళ్ళ బైలాటరల్ సిరీస్లు అన్నీ మొదలవుతూ ఉన్నాయి. సో అందుకనే ఆ కన్సర్న్ క్రికెట్ బోర్డ్స్ని మనం రిక్వెస్ట్ చేయాలి, ఆ ప్లేయర్స్ని మళ్ళీ ఐపీఎల్లో ఎవరెవరైతే ఆడుతూ ఉన్నారో వాళ్ళని, ఎందుకంటే మేజర్ పాకిస్తాన్ని మినహాయిస్తే కనుక పాకిస్తాను, బంగ్లాదేశ్ ఆఫ్ కోర్స్ ఈసారి లేరు, అలాగా మినహాయిస్తే కనుక ఈవెన్ ఫర్ దట్ అంటే ఆఫ్ఘనిస్తాన్ లాంటి కంట్రీ నుంచి కూడా మన దగ్గర రషీద్ ఖాన్ లాంటి వీళ్ళందరూ ప్లేయర్లు ఉన్నారు కాబట్టి. సో అందుకని అన్ని కంట్రీస్కి మనం మళ్ళీ రిక్వెస్ట్ పెట్టుకోవాలి, మీ ప్లేయర్స్ని రిలీజ్ చేయండి ఐపీఎల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ. సో ఇట్ ఈస్ అ లాంగ్ ప్రాసెస్. సో అందుకని ఏషియా కప్పు ఎత్తేయటం అనేటువంటిది ఒకటి జరిగేటువంటిది, ఎందుకంటే పాకిస్తాన్ తోటి మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆడమనేటువంటి ఎప్పుడైతే ఖరాఖండిగా బీసీసీఐ చెప్పేసిందో, సో కాబట్టి ఏషియా కప్ జరగటం అనేటువంటిది డౌట్గానే ఉంది. బట్ ఆ
ప్లేస్లో దీన్ని ఫిట్ చేయగలరా అనేటువంటిది మాత్రం డౌట్. ఎందుకంటే అప్పటికి యాక్చువల్గా మిగిలినటువంటి కంట్రీస్ అన్నీ బిగ్ అయిపోతాయి కాబట్టి. Yeah. సో అందుకని బెస్ట్ ఏంటంటే దీని ఇమ్మీడియట్గానే ఈ కమింగ్ 15 డేస్లో 2 వీక్స్లో కనుక కంప్లీట్ చేయగలిగితేనే చేసేట్టు ఉంటుంది. లేకపోతే కనుక దీన్ని అకామిడేట్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అండ్ ఐపీఎల్ విషయానికి వచ్చేటప్పటికి వేరే కంట్రీస్ ఆతిథ్యం ఇవ్వడానికైనా కానీ మిగతా సిరీస్ని మా దగ్గర జరుపుకోండి అని చెప్పేసి ఆల్రెడీ రిక్వెస్ట్ అనేది కూడా వస్తున్నాయి. మెయిన్గా ఈసీబీ, సో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నుంచికైనా కానీ, సౌత్ ఆఫ్రికా దగ్గర నుంచి కానీ, అండ్ దుబాయ్ దగ్గర నుంచైనా కానీ ఇలాంటి రిక్వెస్ట్లు అనేది కూడా వస్తున్నాయి. ఒకవేళ ఇక్కడ జరిపే పరిస్థితులు లేని టైంలో షిఫ్ట్ చేసే అవకాశాలు ఏమన్నా ఉంటాయంటారా? ఈవెన్ డోంట్ ఫర్గెట్ శ్రీలంక కూడా ముందుకు వచ్చింది. మేము ఆర్గనైజ్ చేస్తామని చెప్పేసి అని శ్రీలంక కూడా ముందుకు వచ్చింది. సో కాబట్టి బికాస్ న్యాచురల్గానే ఐపీఎల్కి ఉన్నటువంటి బ్రాండ్ వాల్యూ కోసం అని ఏ కంట్రీ అయినా కానీ హోస్ట్ చేయడానికి రెడీగానే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా గ్యారంటీ మనీ వస్తుంది కదా. సో కాబట్టి ఇప్పుడు సపోజ్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ అవుతూ ఉంటుంది. ఆ గ్యారంటీగా ఐపీఎల్ అయినటువంటి ఆ 7 మ్యాచ్లు మినిమం వేసుకుంటే కూడా, లీగ్ ఫేస్ చేసుకుంటే కూడా ఆ 7 మ్యాచ్లకు గాను సర్టెన్ అమౌంట్, గుడ్ అమౌంట్ హెచ్సిఐకి వస్తూ ఉంటుంది. సో అట్లాగా డెఫినెట్గానే ఏ కంట్రీ అయినా కూడా, ఇండియాని మినహాయిస్తే కనుక మిగిలినటువంటి అన్ని క్రికెట్ బోర్డులు కూడా పూరే. సో అందుకని వాళ్ళకి ఇది ఒక అడిషనల్ ఇన్కమే కదా, ఎనదర్ విండో ఓపెన్. సో అందుకని వాళ్ళందరూ ముందుకు వస్తారు. కానీ పని కట్టుకొని కేవలం ఒక 16 మ్యాచ్లు, 12 ప్లస్ ఒక 4, 16 మ్యాచ్లని కండక్ట్ చేయడం కోసం అని అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టడం అనేటువంటిది కొంచెం కష్టమైనటువంటిది, చాలా బడ్డెన్తో కూడుకున్నటువంటిది, ఎక్స్పెన్స్. ఎందుకంటే అందరు ప్లేయర్లని తీసుకెళ్ళాలి అక్కడ సపరేట్. ఇప్పుడు సపోజ్ ఎస్ఆర్హెచ్ ఉంది, హోమ్ గ్రౌండ్లో ఆడేటప్పుడు మ్యాచ్ ఉన్నప్పుడు నీకు ఖర్చులు చాలా తక్కువ ఉంటాయి. బట్ అదే మనం మళ్ళీ ఏవే మ్యాచ్ ఆడినప్పుడు ఫ్రాంచైజీకి డెఫినెట్గానే ఖర్చులు అనేటువంటివి ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో ఈ లాజిస్టిక్స్ వీటన్నిటిని కౌంట్ చేసుకున్నప్పుడు ఎంటైర్ టోర్నమెంట్నో, లేకపోతే కనుక లాస్ట్ కోవిడ్ ఇది ఉంది, మళ్ళీ బబుల్లో ఉన్నా కూడా కొంచెం బ్రేక్ అయింది అనే ఉద్దేశంతో అప్పటికి ద 50% ఆఫ్ టోర్నమెంట్ని షిఫ్టెడ్ టు దుబాయ్. ఎందుకంటే అప్పటికి ఇంకా 50% గేమ్ ఉంది కాబట్టి నువ్వు ఇన్వెస్ట్ చేసినా కానీ అట్లీస్ట్ యూ హ్యావ్ ఎ సర్టెన్ గ్యారంటీ టు గెట్ బ్యాక్ యువర్ ఇన్వెస్ట్మెంట్, అంటే రిటర్న్స్ అనే దానికి ఉంది. బట్ ఆఫ్టర్ ఆల్ 16 మ్యాచెస్ కోసమని అంత ఇన్వెస్ట్ చేసి ఫారిన్కి వెళ్ళేసి అక్కడ పెట్టి ఇదంతా చేయడం అనేటువంటిది చాలా కష్టం. కాబట్టి ప్రాక్టికల్గా ఆలోచిస్తే మాత్రం అది జరగదని, అంటే నేను ఆల్రెడీ బీసీసీఐ తోటి, అంటే నాకున్నటువంటి 40 years ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఇండస్ట్రీ. సో న్యాచురల్గానే ఆ పాసిబిలిటీ అయితే లేదనుకుంటున్నాను నేను. ఓకే. అండ్ ఇంకొక విషయం అనేది కూడా మనం మర్చిపోకూడదు సార్, ఏంటంటే ఐసీసీ యొక్క చైర్మన్ మనవాడే కాబట్టి, సో ఐపీఎల్ మిగతా భాగాన్ని కూడా జరిపించాలి. సో వేరే స్కెడ్యూల్స్ ఏదన్నా ఉన్నా కానీ ప్లేయర్స్ని ఐపీఎల్ వరకు ఫిట్ చేయడానికైనా కానీ ఒక అంటే వెసులుబాటు అనేది కూడా ఉండే అవకాశాలు ఉంటాయంటారా? ఒక్కటి ఇప్పుడు జైషా మనవాడే అనేటువంటి దాని మీద అన్నంత మాత్రాన మిగిలినటువంటి ఇవి కూడా కొన్ని ఏవైతే ఉంటాయో, అంటే గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటినైతే జస్టిస్ చేయాల్సినటువంటిది. సో కాబట్టి దాన్ని అంటే నా అధికారం నా చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఐ కెనాట్ గో బియాండ్ ది రూల్. సో ఆ యాంగిల్లో చూస్తే కనుక ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే చాణక్య మిగిలినటువంటి బయలాటరల్ సిరీస్లు మొదలైపోతూ ఉన్నాయి. అంటే అందరు ప్లేయర్లు కూడా, కన్సర్న్ ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళ రెస్పెక్టివ్ కంట్రీస్కి బిజీ అయిపోతూ ఉన్నారు. సో అలాంటి తరుణాలు, అంటే ఇంకా బిజీ కాకముందే బ్రూక్ లాంటి వాళ్ళు మనకి హ్యాండ్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా, డోంట్ ఫర్గెట్ దట్. సో కాబట్టి అట్లాంటప్పుడు మొత్తం ఆ కన్సర్న్ క్రికెట్ బోర్డ్స్ని ఒప్పించడం అనేటువంటిది చాలా తలకి మించినటువంటిది అవుతుంది. ఏదో ఒక్క ఐపీఎల్ అనేది అదే 16 మ్యాచ్లు మిగిలినటువంటి దానికోసమని కంప్లీట్ నీకున్నటువంటి పరపతి మొత్తాన్ని వాడేట్లయితే కనుక ఫ్యూచర్లో ఇంకో దానికి దీన్ని వాడుకునేటువంటి అవకాశం ఉండదు, మనకున్నటువంటి పరపతిని ఉపయోగించుకునేందుకు అవకాశం ఉండదు. సో అందుకని ఐ డోంట్ థింక్ జైషా ఫ్రమ్ గుజరాత్ చాలా క్లవర్ బ్రెయిన్. సో అందుకని నేను అనేది 16 రోజుల కోసమని అంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడని చెప్పేసి నేను అనుకోవట్లేదు. అండ్ కమర్షియల్ పరంగా చూసుకుంటే ఐపీఎల్ అనేది ఒక బిగ్ అసెట్ టు ద ఇండియన్ ఎకానమీ. ఏంటంటే దాని ద్వారా వచ్చే జిఎస్టీ విషయం కానీ, టికెట్స్ల పరంగా కానీ, అడ్వర్టైజ్మెంట్ ఏంటి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. సో దీని పరంగా ఏమన్నా కానీ, అంటే ఇప్పుడు ఆగింది కాబట్టి సో ఏమన్నా దెబ్బ ఉండే అవకాశం ఏమన్నా ఉంటుందంటారా? డెఫినెట్గా రెవెన్యూ పరంగా ఒకవేళ నిజంగానే కనుక మ్యాచ్లు కనుక అవ్వకపోయేట్లయితే డెఫినెట్గా నా రెవెన్యూ లోటు అనేటువంటిది, అంటే ఒక్కటి ఇప్పుడు ఫారిన్ ప్లేయర్ని కొనుక్కున్నప్పుడు ఫారిన్ ప్లేయర్కి ఇచ్చేటువంటి దాంట్లో అతను కట్టేటువంటి జిఎస్టీ ఏమో పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది, అంటే 40% అతను. అది ఇండియన్ ప్లేయర్ కనుక కనేది ఇప్పుడు సపోజ్ పంత్ 27 crores, 30% జిఎస్టీనే పోతుంది అతనిది. సో గవర్నమెంట్కి వెళ్తుంది. అదే కాకుండా మామూలు ఈవెన్ గేట్ కలెక్షన్, టికెట్ మీద కూడా, ప్రతి టికెట్ మీద కూడా జిఎస్టీ పర్సంటేజ్ అనేటువంటిది ఉంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ది డినామినేషన్ ఆఫ్ ది టికెట్. సో కాబట్టి ఆ రకంగా ఏ యాంగిల్లో చూసినా కానీ గవర్నమెంట్కి లాసే అది. కానీ నేషన్ ఈజ్ ఫస్ట్. సో కాబట్టి ఈ యాంగిల్లో, అంటే నాకు రేపు ఇదవుతా, అంటే ఇప్పుడు
మనం మామూలుగా మాట్లాడుకోవాలంటే కనుక లిక్కర్ మీద గవర్నమెంట్కి చాలా రెవెన్యూ ఉంటుంది ఎప్పుడు కూడా. అట్లానే గాంధీ జయంతికి కూడా దుకాణాలు తెరిచి ఉంచుతానని చెప్పేసి గవర్నమెంట్ అనదు కదా, బికాస్ గవర్నమెంట్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. దైన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాల్సినటువంటిది గవర్నమెంట్కి. సో కాబట్టి అందుకనే ఈ గాంధీ జయంతి తర్వాత కావచ్చు, లేకపోతే ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, ఇట్లాంటప్పుడు వై దే కీప్ క్లోజ్ దట్ వైన్ షాప్స్, బికాస్ దట్ ఈస్ ది సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే. సో ఇది కూడా అంతే. సో కాబట్టి ఐపీఎల్ మీద నాకు రెవెన్యూ వస్తోంది కదా అని బై హుక్ ఆర్ కుక్ నువ్వు కండక్ట్ చేయని చెప్పేసి అని గవర్నమెంట్ బీసీసీఐని ఆర్డర్ చేయలేదు, బికాస్ నేషన్ ఇస్ ఫస్ట్. సో అందుకని దీన్ని బేస్ చేసుకుని అంటే రెవెన్యూ లాస్ అవుతుంది కాబట్టి ఎట్లయినా సరే దీన్ని ఫినిష్ చేయాలనేటువంటి యాంగిల్లో గవర్నమెంట్ ఉండదు. సో అట్లాగనే గవర్నమెంట్కి ఎగెనిస్ట్గా బీసీసీఐ కూడా ఉండదు. ఓకే. సో నైస్ సార్. మెయిన్గా అయితే అన్ని యాంగిల్స్ ప్రకారము అండ్ ఐపీఎల్ ఆగితే వచ్చే పరిస్థితులు ఏంటి, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దాని గురించి కూడా చాలా చక్కగా వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.